ఆస్పిరెంట్స్ ఈరోజు ఈ వీడియోలో ఆధునిక భారతదేశ చరిత్రలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మార్క్వెస్ ఆఫ్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్ గురించి సరికానివి ఏవి? ఆన్సర్ ఫోర్త్. ఇతని కాలంలో రెండవ ఆంగ్ల మరాఠా యుద్ధం కాదు, మూడవ ఆంగ్ల మరాఠా యుద్ధం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 1857వ సంవత్సరంలో ఈ క్రింది విశ్వవిద్యాలయాల్లో ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయలేదు. ఆ విశ్వవిద్యాలయం ఏది? ఆన్సర్ అలహాబాద్ విశ్వవిద్యాలయం. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ వారి వాణిజ్య విధానం అయిన మర్కంటైలిజం గురించి క్రింది వాటిలో సరైన వాక్యాలు ఏవి? ఆన్సర్ ఏ మరియు బి. మర్కంటైలిజం విధానం ప్రకారం వలస రాజ్యాలలో ఉత్పత్తి అయ్యి మరియు లభించే మరియు పండించే సరుకులన్నింటినీ ఇంగ్లాండ్కు తప్ప మిగిలిన దేశాలకు ఎగుమతి చేయకూడదు. అదేవిధంగా మాతృదేశ ఆర్థికాభివృద్ధి కోసం కేవలం ఇంగ్లాండ్లో ఉత్పత్తి అయిన వస్తువులను, వస్త్రాలను, ఇతర ఉత్పత్తులను భారతీయులు కొనుగోలు చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లేయుల దోపిడీని సంపద తరలింపు సిద్ధాంతం ద్వారా ప్రజలకు వివరించిన తొలి భారతీయుడు ఎవరు? ఆన్సర్ దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ ఏ మరియు సి. భారతదేశం నుండి బ్రిటన్కు తరలిపోయిన సంపద మొత్తాన్ని భారతీయ కరెన్సీలో విలువ కట్టడానికి దిల్షా వాచా తొలిసారిగా ప్రయత్నించాడు. భారతదేశంలో ఆంగ్లేయులు నిర్మించిన నూతన రవాణా సౌకర్యాలు స్వదేశీ కుటీర పరిశ్రమల పాలిట శాపంగా మారి భారతీయ గ్రామాలు తరతరాలుగా ఉన్న స్వయం పోషకత్వాన్ని కోల్పోయినాయి. దేశంలో ఉన్న చేతివృత్తులు, కుటీర పరిశ్రమలు విధ్వంసం చేయడం వల్ల భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునాదులు కూలిపోయాయని అమెరికన్ పండితుడు డిహెచ్ బుచానన్ పేర్కొన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ వారి పరిపాలనా సంస్కరణలకు సంబంధించి క్రింది వాణిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ బి మరియు సి. 1878లో సివిల్ సర్వీసెస్ పరీక్షల అభ్యర్థుల వయో పరిమితిని 21 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలకు తగ్గించిన వైస్రాయ్ లార్డ్ లిట్టన్. సి. భారతదేశంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు 1922వ సంవత్సరం నుంచి ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆర్సి దత్, అంటే రమేష్ చంద్ర దత్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ ఏ సి. 1833 చార్టర్ చట్టానికి అనుగుణంగా లార్డ్ మెకాలే చైర్మన్గా మొట్టమొదటి లా కమిషన్ ఏర్పాటు అయ్యింది. 1883లో ఇల్బర్ట్ బిల్లును ప్రవేశపెట్టిన వైస్రాయ్ లార్డ్ రిప్పన్. నెక్స్ట్ క్వశ్చన్,
క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ ఏ అండ్ బి. అచ్చినన్ కమిషన్ను సివిల్ సర్వీసులపై అధ్యయనానికి 1886లో నియమించారు. డబ్ల్యూడబ్ల్యూ హంటర్ కమిషన్ను 1882లో విద్యపైన అధ్యయనానికి నియమించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆంగ్లేయులు విద్యపైన నియమించిన కమిటీలలో సరికానిది ఏది? ఆన్సర్ స్ట్రాచీ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిని విద్యపై కమిటీలు ఏర్పాటు చేసిన ఆన్సర్ పైవన్నీ. వుడ్స్ డిస్పాచ్ 1854, హర్టాంగ్ కమిటీ 1929, డబ్ల్యూడబ్ల్యూ హంటర్ కమిటీ 1882, థామస్ ర్యాలీ కమిటీ 1902. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో విద్యపై కమిటీలు అవి ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్స్లో సరికాని జత ఏది? ఆన్సర్ 3. డబ్ల్యూడబ్ల్యూ హంటర్ కమిషన్. ఇది లార్డ్ మెంటో కాదు, లార్డ్ రిప్పన్. నెక్స్ట్ క్వశ్చన్. హిల్బర్ట్ బిల్ వివాదంలో రాజీనామా చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ రిప్పన్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరికాని జత గుర్తించుము. ఆన్సర్ సి. కలకత్తా మదర్సా విలియం బెంటింగ్ కాదు, వారన్ హేస్టింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్. జిల్లా కలెక్టర్ పదవిని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ వారన్ హేస్టింగ్స్ 1772లో. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ ఏ బి. 1882లో లార్డ్ రిప్పన్ సంస్కరణలను భారత స్థానిక స్వపరిపాలన సంస్థలకు మ్యాగ్నా కార్టా అని పిలుస్తారు. 1854లో వుడ్స్ డిస్పాచ్ కమిషన్ను భారత విద్యకు మ్యాగ్నా కార్టాగా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. సతీ సహగమన చట్టం నిషేధ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు? ఆన్సర్ 1829. నెక్స్ట్ క్వశ్చన్. విలియం బెంటింగ్కి సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ పైవన్నీ. ఇతను 1833 చట్టం ద్వారా భారతదేశపు ప్రథమ గవర్నర్ జనరల్. ఇతని కాలంలో పర్షియా భాష స్థానంలో ఆంగ్ల భాష రాజభాష అయ్యింది. ఇతని కాలంలో 1833లో మెకాలే అధ్యక్షతన మొదటి లా కమిషన్ ఏర్పాటు అయ్యింది. ఇతడు థగ్గుల అణచివేత కోసం థగ్గీ అండ్ డెకాయిటీ అనే డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్. నరబలుల నిషేధ చట్టాన్ని ఏ గవర్నర్ జనరల్ చేశాడు?
ఆన్సర్ లార్డ్ హార్డింజ్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇండియన్ గవర్నర్ జనరల్కి సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ 3. లార్డ్ డల్హౌసీ పదవీ కాలంలో 1856లో కాదు 1854లో పోస్టాఫీస్ చట్టం చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్, వితంతు పునర్వివాహ చట్టాన్ని చేసి వితంతు వివాహాలకు చట్టబద్ధత కల్పించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ విలియం బెంటింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గవర్నర్ జనరల్ కాలంలో మొట్టమొదటి ప్రాంతీయ భాషా పత్రిక అయిన సమాచార దర్పణ్ ఆరంభమైంది? ఆన్సర్ మార్క్విస్ట్ ఆఫ్ హేస్టింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ ప్రపంచ యుద్ధం కొనసాగుతున్న కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో విద్యాభివృద్ధి కొరకు నియమించిన కమిటీ ఏది? ఆన్సర్ సర్జెంట్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ విద్యయే భారతీయ పునరుజ్జీవానికి సర్వరోగ నివారణి అని సూచించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ విలియం బెంటింగ్.